మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆనాడు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారు, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేశారా లేదా అనేది ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని ఒకసారి ఆలోచించుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి దాదాపు 143 హామీలు, 135 హామీలు దగ్గరగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ మినహా, అది కూడా 3,50,000 పెన్షన్ కోత విధించి ఆ పెన్షన్ మినహా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా సంవత్సరం కాలం మొత్తం కాలయాపన చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, దాదాపు 2 రోజుల క్రితం మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూసాం. తల్లికి వందనం ప్రెస్ మీట్ సంబంధించి ఒక ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారు అని అంటే, మేము ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా సూపర్ 6 హామీలను మేము అమలు చేశాం. ప్రతిపక్ష నాయకులు కానీ పార్టీలు కానీ సూపర్ 6 హామీల గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక మందమని అనుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయడం మేము అందరం కూడా చూసాం. ఈ సంవత్సరం కాలంలో అమలు చేశారా లేదా అనేది అటు అధికార పార్టీలో ఉన్న నాయకులకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ప్రశ్నించే మాకు తెలుసు, అమలు ఎవరు గమనిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికే వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప 2014 నుంచి 19 వరకు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మోసం చేశారో అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో ఉన్నారని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పదే అనేక సందర్భాల్లో ఈ 12 నెలల కాలంలో ఎన్నో పోరాటాలు ప్రజల తరఫున చేశాం కాబట్టే ఈరోజు ఆ తల్లికి వందనం కూడా గతి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, ప్రజల్లో మనం చులకన అయిపోతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఆ తల్లికి వందనం మేము అమలు చేస్తామని ప్రకటించారు తప్ప, అది కూడా అమలు చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఏ కోశానా లేదు. ఈ 12 నెలల కాలంలో 135,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు దెబ్బగా మార్చినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తే మాపై తప్పుడు కేసులు పెట్టడం, హింసించడం, వేధించడం, ఓ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ ని ఈ కూటమి ప్రభుత్వం తెర తీసిందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు 2 రోజుల క్రితం ఏదైతే సాక్షి మీడియాలో పనిచేస్తున్నటువంటి సీనియర్ విలేకరుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారో మనం అందరం కూడా చూస్తాం. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల తరపున గొంతు వినిపిస్తాం. ఈ సంవత్సరం కాలంలో ఏవైతే మీరు ఎన్నికల్లో చేసి ఇస్తారని ప్రజలు మోసం చేశారో నిరంతరం ప్రజల్లో తీసుకెళ్తే ప్రజల మధ్యలో ఉండి మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ సంవత్సరం కాలంలో మీ ప్రభుత్వం మోసం చేసిందో, ఇస్తానని హామీలు అన్ని మోసం చేసిందో, స్కీముల పేరుతో స్కాములు చేశారో, ఇవన్నీ కూడా ఓ పుస్తక రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విడుదల చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా అధ్యక్షులు చెల్ల జగదీష్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తాం. దీంట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల మధ్యలో ఈ అన్ని కూడా తీసుకెళ్లి మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటామని సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.